హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కింద కనిపించేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క న్యూ వీడియో మీ మొబైల్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పొందగలరు. సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఈరోజు నేను మీకు జియో ద్వారా మనం ఇంకా హై స్పీడ్ ఇంటర్నెట్ని ఎలా పొందగలం అన్న దాని గురించి చెప్పబోతున్నాను. చూడండి, మనం నార్మల్గా ఏంటంటే జియో తీసుకుంటున్నాం, కానీ దాంట్లో కాల్ చేసినప్పుడు కానీ లేదంటే నెట్ కూడా చాలా స్లోగా వస్తుంది. ఎంత వస్తుంది అంటే 200 KB కూడా పర్ సెకండ్ రావట్లేదు. సో దానికోసం అని చెప్పి నేను ఇవాళ మీకు చిన్న ట్రిక్ చెబుతాను, ఒక యాప్ చెబుతాను, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ముందుగా మీ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, టర్బో VPN అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ టైప్ చేశాను. చూడండి, TURBO టర్బో VPNస్లో మీకు ఏది కావాలంటే అది చూడొచ్చు, మీరు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోండి. కాకపోతే నేను ఏంటంటే ఈ టర్బో VPN దాని గురించి చూద్దాను. 4.6 రేటింగ్ ఇచ్చారు, ఫస్ట్దేనండి. చూడండి, జస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయండి. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే సర్వర్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట ఒక్కో సర్వర్స్ నుంచి మనం అంటే ఇప్పుడు ఏంటి, మనకు బెస్ట్ సర్వర్ మనం ఉన్న ఈ ఇండియా సర్వర్నే కాదు, మనం కావాలంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి కానీ లేదు ఇంకా మిగతా సర్వర్స్ని కూడా మనం యూజ్ చేసుకొని మనం నెట్ని హై స్పీడ్లో పొందగలుగుతాం అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారు అంటే మీ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెట్వర్క్స్ ఉంటుంది. ఈ మొబైల్ నెట్వర్క్ అనే ఆప్షన్ నాకు ఇక్కడ ఉంది, కొంతమందికి మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వస్తుంది. సో అది చూసుకోండి, మొబైల్ నెట్వర్క్స్. ఈ మొబైల్ నెట్వర్క్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డేటా రోమింగ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. ఖచ్చితంగా దీన్ని ఎనేబుల్ చేస్తేనే మనకి ఇది యూస్ అవుతుంది అనమాట. ఎందుకు ఇది ఎనేబుల్ చేయాలి అంటే మనం మన సర్వర్తో కనెక్ట్ అవ్వట్లేదు, పక్క సర్వర్స్తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి రోమింగ్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఇక్కడ LTE సెలెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. LTE ఉంటే LTE సెలెక్ట్ చేయండి, లేదంటే LTE/GSM మొత్తం కలిపి ఉన్నదైనా సెలెక్ట్ చేసుకోండి. యాక్సెస్ పాయింట్ నేమ్స్లో ఇంతకుముందు నేను మీకు చెప్పాను, కొన్ని ట్రిక్స్ చెప్పాను. అంటే ఏంటి, నార్మల్గా మనం ఎలా పొందగలుగుతాము దీంట్లో డేటా అనే దాంట్లో. చూడండి, నా దాంట్లోనే మూడు రకాలుగా ఉందన్నమాట. ఈ APN సెట్టింగ్స్ అనేది మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. దాని గురించి కూడా నెక్స్ట్ నేను మీకు ఒక వీడియో చెబుతాను, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు అంటే మీ మొబైల్లో స్టోరేజ్లోకి వెళ్ళండి. స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు, అవుటర్ మామూలుగా SD కార్డ్ అయి ఉండొచ్చు, క్యాచ్ డేటా ఉంది చూసారా, దాన్ని ఎప్పటికప్పుడు ఎరేజ్ చేయండి, ఓకేనా. 7.42 MB మాత్రమే ఉంది నాకు. ఒకసారి దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఇలా క్లియర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన నెట్ కొంచెం స్పీడ్గా ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు యాప్ ఆన్ చేయండి. డౌన్లోడ్ అయిపోయింది. సో ఇదిగో చూడండి, దీన్ని క్లిక్ చేయండి, స్కాన్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే మన ఇండియాలో ఉన్నవే కావుండొచ్చు, బయటికి కావుండొచ్చు, ఎక్కడైనా. ఇక్కడ చూడండి, పైన నాకు ఇండియా సింబల్ ఉంది, ఆల్రెడీ ఇండియా సర్వర్తో కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇలా కాదు అనుకుంటే మీరు ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇండియా గుడ్ సిగ్నల్లోనే ఉంది. ఫ్రాన్స్, ఇక్కడ చూడండి, ఏ సర్వర్తోనైనా మనకి ఏదైతే బెస్ట్ సర్వర్ ఉందో దాంతో మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇలా కనెక్ట్ అయిన తర్వాత మన నెట్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి తెలియాలి కాబట్టి షేర్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసిన వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ ద్వారా పొందుతారు. సో డోంట్ ఫర్గెట్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.